ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కుంభరాశి వారికి రేపు బుధవారం జూన్ 24వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు కుంభరాశి వారికి జన్మ జాతకంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు బుధవారం ఏ విధంగా కలిసి రాబోతోంది అనే పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అనే వివరాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026వ సంవత్సరం జూన్ 24వ తారీఖున బుధవారం రోజున కుంభరాశి స్త్రీ పురుషులకు పూర్తి ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి గొప్ప గొప్ప ఆలోచనలు ఎక్కువగా మీ మెదులుతూ ఉంటాయి. అంటే మీకు కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. ఆ ఐడియాలతో మీరు మున్ముందు మంచి మంచి పనులు చేయాలనే ఆలోచన, సంకల్పం మీలో ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఈరోజు మీ స్నేహితుల ద్వారా మీకు గొప్ప వ్యక్తులు పరిచయమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా మీరు ఉన్నతమైన స్థాయికి చేరుతారు. అలాగే ఆర్థిక పరంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మీకు ప్రతి ఒక్క అవకాశం మీకు అంది రాబోతోంది. అది వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా చూసుకుంటే మీకు అన్ని విధాలుగా ఆర్థికపరమైన విషయాలు సంతృప్తికరంగా ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు మీరు చేసే కార్యాలయంలో, పని ప్రదేశంలో మీకు అప్పగించిన పనులను కొంచెం ఆలస్యమైనా కూడా, ఇబ్బందులు ఆటంకాలు కలిగినా కూడా చిట్ట చివరికి మీకు అప్పగించిన పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అలాగే వ్యాపారస్తులకు చూసుకుంటే వ్యాపారాల్లో ఏమైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా వారి వ్యాపారాలు దిగ్విజయంగా లాభాల బాటలో నడుస్తాయి. ఎందుకంటే గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఈరోజు మీకు వ్యాపారాలు మరింతగా రెట్టింపు లాభాలు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇంకా రాజకీయ రంగం వారికి చూసుకుంటే కనుక గతంలో మీరు చేసిన మంచి మంచి పనుల వల్ల మీ యొక్క కేడర్లో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీకు పదవులు వచ్చే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందినటువంటి భార్యాభర్తలు చూసుకుంటే గతంలో ఎవరైతే గొడవలు పడి మనస్పర్ధలతో ఉన్న భార్యాభర్తలు ఈరోజు ఏదో ఒక విధంగా మీరు కలుసుకోబోతున్నారు. ఆ కలుసుకున్నా కూడా మీ మధ్య ప్రేమ చిగురుస్తుంది. గతంలో మీరు ఏదైతే గొడవపడి విడిపోయారో ఆ విడిపోయిన భార్యాభర్తలు ఈరోజు కలుసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశికి చెందిన భార్యాభర్తలకు ఈరోజు మంచి రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక విద్యాపరంగా చూసుకుంటే కుంభరాశికి చెందిన విద్యార్థులకు పిల్లలు కొంచెం మారం చేసినా కూడా మీరు బడికి పంపించండి. ఎందుకంటే పిల్లలు చదివే వారికి బంగారు బాట. భవిష్యత్తులో చదివే వాళ్ళకు శ్రీరామ రక్షగా ఉంటుంది. కాబట్టి పిల్లలను క్రమం తప్పకుండా స్కూల్కు పంపించండి. చదువు పట్ల అవగాహన పెంచండి. సెల్ ఫోన్లకు దూరంగా పెట్టండి. కాబట్టి పెద్దలు ఇదంతా పిల్లల పరంగా కొంచెం కేర్ తీసుకుంటే మీ పిల్లలు ఫ్యూచర్లో ఒక స్థాయికి ఎదుగుతారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కుంభరాశి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పించి ఎలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బాధించవు. ఇక కుంభరాశికి వారికి ఆర్థిక పరంగా చూసుకుంటే గతంలో మీరు చేసిన అప్పులు తీర్చివేస్తారు. మీకు రావాల్సిన మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. ఏది ఏమైనప్పుడు కూడా కుంభరాశి వారికి ఈరోజు అంత శుభప్రదంగా ఉంటుంది. కాకపోతే మీరు మాత్రం క్రమం తప్పకుండా సమయానికి భోజనం, నిద్ర, వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేసుకోండి. తద్వారా మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆరోగ్యం చక్కగా ఉంటేనే పనులు పూర్తి చేసుకుంటారు. పనులు చేసుకుంటే మీకు డబ్బులు రెట్టింపుగా వస్తాయి. ఆ డబ్బులతోనే మీరు అన్ని విధాలుగా మీ కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటారు. ఫ్రెండ్స్, కుంభరాశి వారు మాత్రం ఈరోజు మీ ఇష్టదైవారాధన చేసుకోండి. మీకు మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.